నేనైతే ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి పెడతాను. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పౌడర్, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కాస్తంత వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ మనం ఎన్ని ఉసిరికాయలు పచ్చడి పెట్టుకుంటామో అన్ని ఉసిరికాయలకు తగ్గట్టుగా అందాజు చొప్పున ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్సింగ్ బౌల్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం నూనెలో వేయించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది, మంచిగా ఉడుకుతుంది అనమాట. పచ్చి పచ్చి లేకుండా లోపలి వరకు మంచిగా ఉడుకుతుంది, తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇవి ఈ విధంగా రెడ్డిష్గా వేగినప్పుడు మనం బయటకు తీసేసుకోవడమే. 5-10 నిమిషాలనే తొందరగానే మగ్గిపోతుంది. చిన్న ఉసిరికాయలు పెట్టుకోవాలి, పెద్ద ఉసిరికాయలు అయితే సరిగా మగ్గదు ఎంత ఉడికించినా కానీ. కాబట్టి ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలగలుపుకున్నాం కదా, అందులో వేసుకొని కలిపేసుకోవడమే. దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. పోపులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసుకుంటే సరిపోతుంది.